హృదయపూర్వకంగా మనసారా ప్రభు నామాన్ని కనపరుద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామాన్ని బిగ్గరగా స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుద్దాం. దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక స్వరమెత్తి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, కొనియాడదాం, ఆరాధిద్దాం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం, కృపాక్షేమము దయచే మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రం, మహిమోన్నతుడా మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం, నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం, జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం, గొప్ప దేవుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, స్తోత్రార్హుడా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం, ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం. అందరూ స్వరమెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మని మనం స్తుతించడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు దేవుడు తొలగిస్తాడు. ఇది ఒక గొప్ప వెలుగులో ప్రభు నడిపిస్తాడు కనుక స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్య. నిత్యము దేవదూతల చేత పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన స్తుతిగానంతో స్తుతింపబడుచున్న మా తండ్రి, దగ్గరగా ప్రభువును మనం స్తుతిద్దామండి. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, ప్రేమాస్వరూపి మీకే స్తోత్రం, కరుణామయుడా మీకే స్తోత్రం, దయామయుడా మీకే స్తోత్రం, ధవలవనుడా మీకే స్తోత్రం, రత్నవనుడా మీకే స్తోత్రం, మమ్మల్ని కాపాడుచున్న మా దేవా మీకే స్తోత్రం, మా ప్రార్థన ఆలకిస్తున్న మా తండ్రి మీకే స్తోత్రం, మా స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా దైవమా మీకే స్తోత్రం. స్వరమెత్తి ప్రభువును మనం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. స్వరమిత్వాడా ప్రేమించేదన్ ఆరాధింతున్ ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ మనసుతో ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఆదుకున్నావే, నన్ను ఆదుకున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన
అధికముగా ఆరాధించున్ ఓ ప్రేమించేదన్ యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గొప్ప దేవుడా పరిశుద్ధుడా మీ ఘనమైన నామాన్ని బట్టి వేల కొలది స్తుతులు స్తోత్రాల వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి మీరు మా కొరకు చేసిన కార్యములను బట్టి రక్షణ భాగ్యాన్ని బట్టి కాపుదలను బట్టి కృపను బట్టి క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలం తండ్రి నేను స్తుతించి ఆరాధించి నిన్ను పోలి నడవటం తప్ప పరిశుద్ధాత్ముడా ఇంతవరకు నిన్ను స్తుతించి అంటే ధనిత మాకందరికీ దయచేసినందుకు స్తోత్రాలు ప్రభు ఇదిగో నేను స్తుతించి ఆరాధించి నేను గణపరిచిన వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం మీరు జరిగించుదురు గాక వారు ఇక్కడ నేను స్తుతిస్తున్న సందర్భంలోనే వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాలు మీరు తొలగించుదురు గాక నీ కృపతో కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 14వ తారీఖు నీ పరిశుద్ధ దినం వరకు మీరే మమ్మల్ని కాపాడారు తండ్రి మీరే మమ్మల్ని పోషించారు దేవా మీరే మమ్మల్ని అపవాది బంధకాల నుంచి విడిపించారు తండ్రి ప్రతి నిత్యము ప్రతి ఉదయము మీ కాపుదల మీ క్షేమము మీ ఆరోగ్యము మీ నడిపింపు మీ ఆలోచన మీ తలంపులు మీ ఉద్దేశాలు మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి రానున్న దినాలు తండ్రి ఇంకా కొద్ది దినాలు రమారమి 17 రోజులు లేకపోతే 16 రోజులు ఈ 2025 సంవత్సరం ముగించబడుతుంది తండ్రి 2026 సంవత్సరంలోకి మేము వెళ్ళుచుండగా తండ్రి మీ కృపతో బలపరచండి మీ కృపనైన తండ్రి మా మీద మా కుటుంబం మీద నిత్యము ఉండేటువంటి ఆ నడిపింపు మాకు దయచేయండి పరిశుద్ధాత్మను దయచేయండి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో నీ బిడ్డలనైన ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు తండ్రి వారిని ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి నడిపింపుతో మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి మీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నారు పాటలు పాడి ఉన్నారు తండ్రి చేసిన ప్రార్థన మీరు ఆమెనందుకు స్తోత్రాలు ఇదిగో పాటల ద్వారా ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు ప్రాముఖ్యంగా మిమ్మల్ని స్తుతించేటి ధన్యత మా అందరికి మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా ప్రభావ నీ వాక్య ధ్యానంలోనికి వెలుచుండగా నీ మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడండి తండ్రి ఇదిగో నీ శ్రేష్టమైనటువంటి
వాక్యం మేము వినటానికి ఆసక్తి కలిగి ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ఎవరెవరికి నీ శ్రేష్టమైన మాట అవసరమో బహుసూటిగా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అట్టి కృప, అట్టి నడిపింపు, అట్టి తలంపు కలిగి నిన్ను పోలి నడిచే ఆ కృప దయచేయండి. నీతో సహవాసం కలిగి ఉండే ఆత్మీయ బలాన్ని దయచేయండి. ఇదిగో మా చేయి పట్టుకొని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిని నీ మహిమతో నింపి నీ కృపలో మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమె ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చదవండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. కీర్తనలు 19వ కీర్తన. ఇది ప్రధాన యాజకుడికి దావీదు కీర్తనగా మనం లేఖనాలను బట్టి చూస్తూ ఉన్నాం. కీర్తనలు 19వ కీర్తన మొదటి కీర్తన నుంచి 7 కీర్తనల దాకా చదువుకున్నా. 7వ వచనం దాకా చదువుకున్నా. 19వ కీర్తన మొదటి వచనం నుంచి 7వ వచనం దాకా చదువుకున్నా. రైట్, ఓకేనా? ఇది ప్రధాన గాయకుడికి దావీదు కీర్తన 19వ కీర్తన మొదటి వచనం చదువుకున్నా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుల వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనొలసించున్నట్లు తన పదమునందు పరుగెత్తనొలసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవగలరా? పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారణకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ప్రాముఖ్యంగా ఈ దినమున వాక్యపు వర్తమానము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ పరిశుద్ధ దినము రోజు ఇటు రీతిగా ఈ 3వ ఆరాధనలో కూడి ఉన్న
శ్రేష్టమైన దేవుడి బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు రానున్న దినాల్లో మీ పక్షాన గొప్ప కార్యము దేవుడు జరిగించును గాక. ఆమేన్. ఈ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమవుతుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినండి. అంటే ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరగక ముందు మనం కూడా పాపులమే. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క వాక్యపు వెలుగుని మనం రుచి చూడనంత వరకు కూడా లోక సంబంధమైనటువంటి పాపములో కొట్టిమిట్టాడినటువంటి వారమే. అయితే దేవుడు మన కొరకే వచ్చాడు. మన కొరకే మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని, మన జీవన విధానాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు నా కొరకే వచ్చాడన్న ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్న క్షణం నుంచి మన జీవితపు ఆలోచనలే మార్చబడ్డాయి. హల్లెలూయా. ఎలా మార్చబడ్డాయి అంటే, నీవు రక్షణ పొందిన దినాన పరలోకంలో దేవదూతల గొప్ప స్వరము వినపడుచుంది. ఆ స్వరం ఏంటంటే, మనం ఇక్కడ రక్షణ పొందిన దాన్ని బట్టి పరలోకంలో ఆనందము పొందుతూ ఉన్నాడండి దేవుడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన మాటను బట్టి, మన క్రియను బట్టి దేవుడు సంతోషించే రీతిగా మనం ఈ లోకంలో ఉంటే చాలు కదా. అవునా కదా? ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు లోకంలో ఎంత పాప సంబంధమైనటువంటి స్థితిలో కలిగి ఉన్నాడంటే మాటలతో చెప్పలేము. దేవుని మాట, దేవుని ప్రార్థన, దేవుని కార్యములు, దేవుని సంబంధమైనటువంటి ఏది జరిగినా రోమాలో ఒక శాసనం పుట్టించుకొని వచ్చి సమస్తము నాశనం చేయడానికి ముందుండేవాడండి. ఈనాడు కూడా మనం గమనిస్తా ఉంటే, ఎక్కడైనా ప్రార్థనలు మీటింగ్లు జరుగుతూ ఉంటే ముందుగా తెలిసింది అనుకోండి, అవి జరగటానికి వీల్లేదని చాలా మంది లెటర్లు పెడతా ఉంటారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. ఇది మనుషుల యొక్క ఆలోచన కాదు, అపవాది యొక్క తలంపులై ఉన్నాయండి. కనుక ఈ సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఏ రకంగా ఉందంటే, నేను ఏది చేస్తున్నానో అదే కరెక్ట్ అనుకున్నాడు, నేను ఎలా జీవిస్తున్నానో అదే రైట్ అనుకున్నాడు. నేను చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి దేవునికి, లేకపోతే నేను చేస్తున్న కార్యాన్ని బట్టి రాజుకి, మంత్రికి ఘనత వస్తుందన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రభు మెచ్చే రీతిగా ఉన్నాడా లేదన్న ఆలోచన కలిగి ఉండలేకపోతున్నాడు. అయితే ఈరోజు పాఠం ఏంటంటే, పాపులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. అందుకని ఒక సందర్భంలో దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, పరిశుద్ధుల కొరకు నేను రాలేదు, పాపములో కొట్టిమిట్టాడుతున్న ప్రజల్ని నేను పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాను. ప్రియులారా, దేవదూత ఒక వెలుగులాగా ఆ గొర్రెల కాపురికి ఒక మాట చెప్పగానే, నేను సంతోషకరమైన సువార్తమానం మీ యొద్దకు వచ్చింది, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, భటులు ఉన్నారు, ఈ సంతోషకరమైన సువార్తమానం ఏంటి అనే ఆలోచనలో వాళ్ళు పడి ఉన్నారండి. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్గా ఆ గొర్రెలకే దేవదూత ఎందుకు మాట్లాడింది, ఎందుకు వర్తమానం పంపించింది అంటే, గొర్రెల కాపరులు అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కనుక ఆ వర్తమానం సమస్త దేశంలో, ఆ యొక్క బెత్లెహేములో, ఆయా ప్రాంతంలో, యూదయలో, ఆ ప్రాంతం అంతా కూడా తెలిసిపోతూ ఉన్నది. అయితే పాప సంబంధమైనటువంటి స్థితి కలిగి ఉన్నవారు అక్కడ ఉన్నారు కనుక మీకు సంతోషకరమైనటువంటి వర్తమానం వచ్చిందని దేవదూత చెప్పడం అనేది జరిగిందండి. హల్లెలూయా. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షించుటకు, ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఈరోజు పాఠం ముందుకు వెళుతూ ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు నేను రక్షించిన దినాన్ని బట్టి నువ్వు పుట్టినరోజు జరుపుకుంటున్నావా? ఏమండి, మనము పుట్టిన దినము కంటే రక్షణ పొందిన దినము చాలా గొప్పది. ఏదైనా చెప్పమంటారా? దేవుని యొక్క గుణగణాలు తెలుసుకున్న దినము, దేవునితో సహవాసం కలిగిన దినము, మన రోత పాత జీవితాన్ని విడిచి పరిశుద్ధంగా మార్చిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ఉంటాం. అలాగని పుట్టినరోజు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు సుమా, లేనిపోయింది. పుట్టినరోజే రక్షణ పొందిన దినము, బాప్తిసం పొందిన దినము ఆ దినమే. నీవు పుట్టినరోజు ఒక అడుగు వెనక్కేసుకొని, అంటే
కొంచెం తక్కువ చేసుకున్న పర్లా రక్షణ పొందిన దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మహిమపరచగలిగితే, ప్రభువుని కొనియాడగలిగితే, ఆ రోజు జరిగినటువంటి ఆ ప్రార్థన, ఆ మీటింగ్, ఆ కార్యక్రమాన్ని బట్టి ఒక్కలైనా రక్షణ పొందే కృప దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి పుట్టి రక్షణ పొందిన డేట్లు కూడా గుర్తుండవు. అది చూసారా, కొంతమందికి గుర్తుండదు. గమనించాల్సిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు రక్షణ పొందామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఆ సంవత్సరం వచ్చేటప్పుడు కాదు, దేవుడు నన్ను పలానా టైంలో రక్షించాడు అన్నది ఆలోచన మనం కలిగి ఉండాలి. సెప్టెంబర్ నెల 20వ తారీఖు 2015వ సంవత్సరంలో గోరంట్ల హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. నేను వెళ్ళిన సందర్భంలో అసలు రక్షణ పొందామన్న ఆలోచనే మనకు లేదు. లోక సంబంధమైనటువంటి స్థితిలో బాగా మునిగొన్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత జాన్వేస్ అన్నగారు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే సూటిగా దేవుడు నాతోనే మాట్లాడాడు. ఇంకెంత మట్టుకు నీ జీవితాన్ని పాప రోత లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉంటావు, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే అనగానే నోరు తెరిసా నేను. అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనిపించింది. నా ఒళ్ళంతా కూడా ఒకలాంటి షేక్, పరిశుద్ధాత్మతో నింపబడి అసలు ఈ జీవితం నాకు వచ్చేటువంటి పరిస్థితి దేవుడు నాకు కలుగు చేశాడండి. హల్లెలూయా. 20వ తారీఖు తెల్లవారుజామునే అంటే 20 మీటింగ్ అయిపోయిన తర్వాత రమారమి 1:30-2 ఆ టైంలో జాన్వేస్ గారి ద్వారా బాప్తిస్మం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, మనం రక్షించబడినటువంటి వారమై ఉన్నాం, మనము దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని యొక్క కృప పొందుకునే వాళ్ళంగా ఉన్నాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వాళ్ళంగా ఉన్నాం, దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉంటున్నామండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం తనకి జ్ఞాపకం రాల. ఎప్పుడైతే గొప్ప వెలుగు తన మీద పడి తనని పడవేసిందో, తన కన్నులు మోసుకుపోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? తన పాప రోత జీవితం దేవుడు విడిపించడానికి గుర్తుగా దేవుడు అక్కడ చూపించాడండి. మళ్ళీ దైవజనుడు పంపించి మళ్ళా కన్నులు తెరిచాడు. ఇక్కడ నుంచి తన ఆశ ఆలోచన ఏంటంటే, ప్రభు యొక్క మీటింగ్లో నేను జాయిన్ అవ్వాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు నా పక్షాన కార్యం చేశాడు, దేవుడిని కళ్ళారా నేను చూశానటువంటి ఆ విశ్వాసపు జీవితం తను కలిగి వెళ్ళినప్పుడు తను నమ్మారా? నమ్మలా. ఎవరు నాయన వచ్చాడు బాబు గొడాసారి, ఇప్పుడు ఏం చేస్తారని భయపడ్డారండి. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శిష్యుల కంటే గొప్ప పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి చూసిన గొప్ప శక్తిని తను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడండి. క్రిస్మస్ దినాలంటే మనం ఎంత సంతోషంగా చేసుకుంటా ఉంటాం. మంచిదే చేసుకోవద్దే నేను అన్నాం. కానీ నీవు ఏదైతే సంతోషంగా చేసుకుంటున్నావో, నిన్ను కూడా నీ మట్టుకు నీవు కూడా ప్రభువుని సంతోషపెట్టే రీతిగా నీలో ఉన్నటువంటి లోపాన్ని మనము కడుగుకునే వారంగా, విడిచిపెట్టే వారంగా, వదిలిపెట్టే వారంగా ఉండగలిగితే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చినట్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో దేవుడిచ్చిన రక్షణ బట్టి మనము సమాధానం పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ గొప్ప ధన్యతను మనము పొందుకున్నాం. మొదటి పాయింట్ మనం చూస్తే, మనకు ప్రభువు దయచేసింది సమాధానము. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చదువుకుందామండి. అందుకైనా నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఎవరు ఆ స్త్రీ? బహు విస్తారమైన పాపములు చేసిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా ప్రాంతానికి ఉన్నారని తన దగ్గర ఉన్నటువంటి ధనము పెట్టి వెళ్ళగలిగినటువంటి అత్తరపుటిని తీసుకొని వచ్చి ఆయన పాదాలకి రాస్తూ ఉంది. ఎలా రాస్తుంది? వెంట్రుకతో ఆ యొక్క అత్తర్ని రాస్తూ ఉందండి. అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి ఈమె పాపి కదా, ఈమె లోక సంబంధమైనది కదా, ఈ ఇంట్లో ఏసైకి ఏంది కనెక్షన్, ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం కదా, కొన్ని సందర్భాల్లో ఎవరితో పాప సంబంధమైనటువంటి వ్యక్తితో మనం మాట్లాడతాము. అందరిదాకా నేనున్నా అనుకోండి, ఎవరైనా లోక సంబంధమైనటువంటి పాపం కలిగినటువంటి వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఏందబ్బా పాస్టర్ గారి నామతో మాట్లాడుతున్నాడు అని ఒకరు అనుకుంటారు. ఇంకొకరు ఏమనుకుంటారు? అబ్బో ఏదో జరుగుతుంది అనుకుంటా అని ఇంకొకరు అనుకుంటారు. మూడో వాళ్ళు ఏమనుకుంటారు? మనం మాట్లాడాడు, ఈరోజు ఏదో జరుగుతుంది, ఏదో ఆలోచన. ఇక లోక సంబంధమైనటువంటి మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఇక మనల్ని కూడా పాపముల దారిలో పడేస్తూ ఉంటారు.
అవునా కదా? అదే రీతిగా ఆ సందర్భంలో ఇంకో విషయం చెప్తాను నేను. ఎప్పుడైతే మనం పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా ఉంటావో తప్పకుండా శ్రమలు వస్తాయండి. హల్లెలూయా. నిందలు కూడా వస్తాయి, అవమానాలు కూడా వస్తాయి. మనల్ని గణపరిచే వాళ్ళని మనల్ని కించపరిచే పరిస్థితులు కూడా వస్తాయి. నా మట్టుకు నేను నా జీవితంలో నేను ఎదురు చూశాను, నాకు ఎదురైంది నేను గమనించున్నానండి. ఒకనొక సందర్భంలో చూస్తే అన్నా నువ్వు లేకపోతే అయ్యా, నువ్వు లేకపోతే అమ్మా, నువ్వు లేకపోతే అన్నారు. ఇప్పుడేమో మనం చూస్తే మొగాలు తిప్పుకుంటున్నాను. క్రీస్తులకు కలిగిన ప్రేమ ఏది మనలో? అవునా కదా? కొన్ని సందర్భాలు మా బంధువులు నన్ను చూసి దాక్కునేవాళ్ళు, ఎక్కడొచ్చి డబ్బులు అడుగుతాడని, ఎక్కడొచ్చి ఏం అడుగుతాడని. అవునా కదా? దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరికంటే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలకు లేని భాగ్యము, రాజకీయ నాయకులకు లేని భాగ్యము, గొప్ప గొప్ప వాళ్ళకి లేని భాగ్యాన్ని, ఆయన రక్షణ సువార్తను బోధించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడి దృష్టిలో నేను ఎంత ఉన్నాను? ఎంతో ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను. ఈ లోకంలో ఉన్న మనుషులు పట్టించుకుంటేనే పట్టించుకోకపోతేనే. అందుకే ఏదైనా కార్యం వచ్చినప్పుడు నేను చాలా ఈజీగా తీసుకుంటా. మా పాస్టర్ గారు అట్ట కాదు. ఏదన్నా అంటే వెంటనే అసలు వెలవెల్లాడిపోయి, బాధపడిపోయి, సొమ్మసిల్లిపోయి రకరకాల పరిస్థితులు. అందుకని పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన కార్యం ఏంటంటే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ సందర్భంలో ఆ పాపము కలిగిన స్త్రీకి తెలుసు, నేను లోక సంబంధమైనటువంటి పాపము కలిగిన వ్యక్తిని, కానీ ఇది నా జీవితానికి సరైనది కాదు. నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి, నా స్థితిగతులు మార్చబడాలంటే నేను కలిగిన సమస్తాన్ని దేవుడికి సమర్పించాలి. అప్పట్లో తనకు వచ్చినటువంటి ధనం మనతో సమకూర్చుకుంది. పాపంతో వచ్చిన ధనాన్ని మొత్తాన్ని సమకూర్చుకొని విలువైన అత్తరు బుద్ధి కొనండి. ఆ రోజుల్లో అత్తరు బుద్ధి కొనాలంటే కొద్దిగా ఉన్నతమైన గనులుగా ఉన్నవారే కొనగలరు, కొంచెం ధనం ఉన్నవారే కొనగలరు. కానీ ఆ స్త్రీ ప్రభు పాదాలు తుడపడానికి ఆ అత్తరబుడ్డిని తీసుకొని వచ్చిందండి. అత్తరబుడ్డి సామాన్యంగా దేనికి వాడతారు? ఎవరైనా మరణించినప్పుడు వారికి అత్తర ద్వారా బయటికి పంపిస్తాడు. కొంతమంది సెంట్లు, అత్తర్లు మనకున్నటువంటి వాసన బయటికి వెళ్లకుండా వాడుతూ ఉంటారు. అందుకని ఆ సందర్భంలో దేవుడు తెలియపరిచిన మాట, అందుకు ఆయన నీ విశ్వాసము నేను రక్షించను, కాబట్టి సమాధానము గలదానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పినాడు. మన ప్రభు మనకు సమాధానము దయచేయాలని ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడని. ఉంటున్నామా సమాధానం కలిగి? కుటుంబాల్లో ఒకరు ఇటు అంటే ఒకరు అటు, ముఖ్యంగా భార్య భర్తలు. ఏదో చిన్న విషయం గొడవ వచ్చింది అనుకోండి, ఒకళ్ళేమో తూర్పు తట్టు ఉంటారు, ఇంకోళ్ళేమో దక్షిణ తట్టు ఉంటారు. మధ్యలో అపవాది గాడు వాడు ఇష్టం వచ్చిన పాట వేసుకొని డాన్స్ చేస్తా ఉంటాడు. అబ్బా నేను ఇది కదా కోరుకుంటుంది అని మంచి డ్రమ్ ఒకటి తెచ్చుకొని మంచి పాట ఒకటి పెట్టుకొని గొంతులు వేస్తా ఉంటాడు. ఈలోపు ఏమో మన దూరం అయిపోతా ఉంటుంది. ప్రియులారా, నీ జీవితంలో నీవు సమాధానము కలిగి ఉండలేకపోతే ప్రభు రక్షణ నీవు పొందుకున్నప్పటికీ అది వ్యర్థమే. ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి సమాధానపరచబడే స్థితి మనం కలిగి ఉండాలి. సంఘంలో గొడవ, సమాధాన పడాలి. బంధువుల్లో గొడవ, సమాధాన పడవాలి. నిన్ను ప్రేమించేవారు నిన్ను దూరపరుస్తున్నారా, సమాధానపరచబడాలి. శత్రువును కూడా సమాధానపరిచేటువంటి ఆ మనసు నీవు కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు నూరంతగా ఆశీర్వదించబడినటువంటి స్థితి మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఆ స్త్రీకి ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఆ క్షణాన విడిపించబడి సమాధానపరచబడిందండి. ప్రియులారా, నేను మాట్లాడతాను. ఈ 2025 సంవత్సరం మొదటి నెల జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనం గమనించగలిగితే దేవునికి అయిష్టమైన కార్యం ఏమన్నా చేసామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుంటే తప్పకుండా ఏదో ఒకటి మనకి కనపడదా? తప్పకుండా కనపడింది. అయితే దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, ఇక నుంచి ఆ తప్పిదము నీలో ఉండకుండా ఈ దినము నుంచే యేసుక్రీస్తు ప్రభువారు నీవు రక్షించడానికి లోకానికి వచ్చాడని తెలియపరిచాడు. ఆనాడు స్త్రీ విలువైన అత్తరు పుట్టి దేవుడు పాదాలకి తన జుట్టుతో వెంట్రుకలతో రాస్తూ ఉన్న సందర్భంలో తన పాపములు, విస్తారమైన పాపముల నుంచి దేవుడు విడిపించాడు. తద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని నీవు విడిచిపెట్టగలిగితే సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానము దయచేయును గాక. హల్లెలూయా. రెండవ పాయింట్ మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38, 39
9:40 చదువుకుందామండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదామండి. ఈ 38వ వచనంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం జాగ్రత్తగా మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి అలా ఉందో లేదో. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారని. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నామా లేదా అని మనం ఆలోచన చేయగలిగితే, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని దయచేశాడు. కొంతమంది దాన్ని గమనిస్తారు, కొంతమంది దాన్ని గమనించారు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడం ద్వారా మన జీవితంలో ఏది చేసినా ప్రభువుకి ఇష్టకరంగా మనం చేస్తాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించడం ద్వారా, మనల్ని కమ్ముకోవడం ద్వారా మన శరీర బలహీనతలు ఏమున్నప్పటికీ, ఉదాహరణకి ఒక కాలు మనం సహకరించకపోయినా ఒక కాలుతో 2 చేతులతో మన యొక్క ప్రభుని మనం మహింపరుస్తాం. ఒక చేయి మనకు సహకరించకపోయినా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నాం కనుక ప్రభువుని గణపరిచే స్థితి మనం కలిగి ఉంటాం. ఎగ్జాంపుల్ యోబు గారికి ఏముంది చెప్పండి ఒకసారి అందరూ. యోబు గారికి బాగా డబ్బు ఉన్నప్పుడు ఏముంది? ఫస్ట్ ధనం ఉంది, రెండోది ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, మూడోది గొర్రెలు వచ్చులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, విస్తారమైన బంధువులు ఉన్నారు, సమస్తం ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైంది? ఒకవైపు నుంచి ఒకళ్ళు వచ్చి, తూర్పు నుంచి ఒకళ్ళు వచ్చి, అయ్యా మొత్తం చనిపోయినాయి ప్రభా. ఇంకో వైపు నుంచి దక్షిణ నుంచి ఒకళ్ళు వచ్చి, అయ్యా నీ కుటుంబం ఇల్లు కూలి పడిపోయింది, మొత్తం చచ్చిపోయారయ్యా. ఇంకో వైపు నుంచి ఇదిగో నీ కలిగిన పశుమందరం మొత్తం నాశనం అయిపోయింది, నీ పంట నాశనం అయిపోయింది, సమస్తం పోయి అనగానే వెంటనే ఏం చేసి వెళ్తాను? బట్టలు చింపుకొని ఏడుస్తూ పరిశుద్ధాత్మని, ఇదిగో ప్రభువా నేను ప్రతి దినం నీకు బలులు అర్పిస్తూనే వచ్చానే, నా బిడ్డలు ఏమన్నా తెలియకుండా ఏమన్నా నిన్ను అవమానపరిచారా, తెలియకుండా వారు ఏమన్నా దూషించారని ఎంతో ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ప్రభు యొద్ద సాగిలు పడ్డాడు. ఈనాడు మనకు పోయి అనుకోండి, వర్క్ అంత రాకొద్దు. ఎగ్జాంపుల్, మనకు వస్తున్న రేషన్ కార్డు రాలేదండి మీకు అన్నాడు అనుకోండి, ఆ సారికి మన ముందు నిలబడతాడా? ఏమండి ఎట్ట కనపడుతున్నా నీకు ఈ ఏరియాలోనే నా గురించి అసలు ఎంక్వైరీ చేయి, ఎంత ధైర్యం అంటే నా పేరు లేదా, నీకు ఎవరు చాలా ఫోన్ చెప్పమంటే సీఎమ్మా పిఎమ్మా ఎమ్మెల్యే ఎవరు చెప్పు అని చిటికలు వేస్తా ఉంటాం, అవునా కదా? అయ్యా ఇది ప్రభు చిత్తం కాదేమో, పోతే పోనీ ఏముందలే అన్నావా, నువ్వు ధన్యురాలివే, నువ్వు ధన్యుడివే, అవునా కదా? ప్రియులరా, ఈ లోకం ఏం చేస్తా ఉంటుందంటే మనల్ని ప్రభువు నుంచి దూరపరచడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లోకమంతా కూడా అపవాది చేతిలో ఉన్నది. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించేవాడు నావాడు కాడు, ఒకటే నోటిఫికేషన్. అయితే ఈ లోకంలో మనం జీవించాలి. దేవుడు ఈ లోకంలో ప్రేమించవద్దాం కానీ మనల్ని ఎందుకు ఈ లోకంలో బ్రతికిస్తున్నాడంటే నేను టెస్ట్ చేస్తున్నాడు, పరీక్ష చేస్తున్నాడు. దేవుడు లోకానుసారంగా జీవిస్తావా, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ప్రభు ఇష్టానుసారంగా జీవిస్తావా, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. ఇక నీ ఇష్టం, నువ్వు ఏది జీవించాలనుకుంటే జీవించటం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉంటాడంటే మనం లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడండి. జాగ్రత్తగా గమనించండి, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కాని మాటలు మాట్లాడుతూ ఉంటే నీ నోటిని అదుపు చేసుకో అంటాడు. మనం ఎప్పుడైనా వ్యర్థమైనటువంటి మార్గాలకి నడుస్తూ వెళ్తూ ఉంటే ఆయన వేరే మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా దేవుడికి ఇష్టమైనవి కాకుండా మనకి ఇష్టమైనవి చేస్తూ ఉంటే అలా వద్దు, అది చేయొద్దని దేవుడి హెచ్చరికలు మనకి ఇస్తూ ఉంటాడండి. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని పరిశుద్ధాత్ముడు నిత్యము ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్ముకొని ఆ యొక్క విషయంలో నువ్వు వెనకడుగు వేసి ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా, ఆటోమేటిక్గా నీ జీవితంలో చింతలు, బాధలు, సమస్యలు, వేదనలు, శోధనలు తొలగించి సమాధానము దేవుడు దయచేసి పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి ఆయన పని నీ ద్వారా జరిగించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత చదవండి కింద.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనందరికి కూడా చెందిందా లేదా? చెందిందని. మనకు, మన పిల్లలకి, మన బంధువులకి, మనకు కలిగిన సమస్తానికి కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు దయచేస్తూనే ఉన్నాడు. అది కొంతమంది మాత్రమే పొందుకుంటున్నారు, అనేక మంది దాని నుంచి విడిచి బయటికి వెళ్ళిపోతున్నారండి. అంతదాకెందుకు, రక్షణ పొందిన పిల్లలు మళ్ళీ లోకంలో కలిసిన మనకు కనపడలేదా? చాలా మంది ఉన్నారు. అమ్మా నీ బ్రతుకు మార్చుకుని, జీవితం మార్చుకుని రా, దేవుడి సన్నిధికి రా అంటే, ఆహా మళ్ళీ చెప్పుకొచ్చావే, నువ్వు మన ఆదివారం ఏదో పలా చోట కనపడ్డావు, మన చర్చిలో ఉండాలి అంటే అపోవాదిగా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏలెత్తి చూపిస్తా, నిన్ను కూడా మందిరానికి పోకుండా వాడితో సహవాసం కలిగించాలని చెప్తా ఉంటాడు. అందుకనే మన సహవాసము జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఒక మంచివాడు నలుగురితో కలిసాడా, వాడు ఆటోమేటిక్గా చెడ్డోడు అయిపోతాడు, అందులో డౌటే లేదు. అందుకనే అన్య జనులు ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాగ్దానం నీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఏందా వాగ్దానం? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకోవాలి. ఎలాగా? దేవుడు నా సొంత రక్షకుడైన అంగీకరించి బాప్తిసం పొందుకోవడం ద్వారా, ఆయన బిడ్డలుగా మన జీవితాన్ని మార్చబడడం ద్వారా మన పాత స్థితి, రోత స్థితి, వ్యర్థమైన స్థితిని విడిపించి నూతన సంబంధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇంకా 40 చదువుకున్నాయే. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట అంతా కూడా రక్షణ గుర్చే ఉంటుంది. మీకు ఇందా ఫస్ట్ లో చెప్పాగా. అంటే ఈ రెండవ మాటను బట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనకు దేవుడు దయచేయడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని క్రిస్మస్ రోజు పొందుకుంటున్నాం మనం. ఒక క్రిస్మస్ రోజు మాత్రమే కాదండి, ప్రతి దినము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే ఆ విశ్వాసము దేవుడు మనకి దయచేయను గాక, ఆ పరిశుద్ధత దేవుడు మనకి దయచేయను గాక, ఆ సమాధానము దేవుడు మనకి దయచేయను గాక. పరిశుద్ధాత్మ శక్తిని నిత్యము పొందుకొని మనము, మన కుటుంబాలు దేవుడికి ఇష్టమైన రీతిగా జీవించే ఆ గొప్ప నడిపింపు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ రోజు బంధువులందరూ పిలిపించి మంచి పలావ్ బిర్యానీ పెట్టి పక్కన పెట్టి బల్ల పెట్టి, ఇదిగో ఈ రోజు 12 అయింది కరెక్ట్గా, 3 దాకా మనం ఉపవాసం ఉందాం, ఆ తర్వాత తిన్నామనండి. నాకు తెలిసి నువ్వు కూడా ఉండవు అందులో. ఓ పక్కేమో స్మెల్, ఆ పలావ్ వరకు ఉండిద్దా, స్మెల్ వస్తా ఉండిద్ది. సరే కాసేపు మన అక్షరాలకి ప్రార్థన ఉన్నట్టు కాసేపు ఉండి తర్వాత నిద్రలో పోయినట్టు కాసేపు ఉన్నట్టుండి పాస్టర్ గారు కూడా కొద్దిగా ఇబ్బంది. పాస్టర్ గారు కూడా క్రిస్మస్ పండుగ రోజు అవునా కదా, పాస్టర్ గారు ఇక చెబుతా అమ్మ పాటలు పాడతా, ఇది చేస్తా అని అటు చూడటం ఇటు చూడటం. ఇక ఉన్నటువంటి వాళ్ళు చిన్నగా ప్రార్థన చేయగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతా ఉంటారు. తీరా పాస్టర్ గారు పాత్ర ఏమైనా కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ప్లేట్ వేసుకుని బబ్బే ప్లేట్ వేసుకుని తింటా. ఒకసారి జరిగింది నిజంగా ఇది. తింటా అయ్యారు ముందు తిన్నారు రండి, ఆ తర్వాత 6 అయినప్పల్లా ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన తినాలి ముందు. ప్రియులారా, మనము మన జీవితంలో నీటి మీద బుడగలాంటి జీవితాలు, కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు. కొవ్వొత్తుంది కదా మనకి, కొవ్వొత్తిని మనం వెలిగిస్తాం. అది ఎంతసేపు ఉంటుంది? గాలి తోలనంతసేపు, దానికి ఆ కరిగిపోయే శక్తి ఉన్నంతసేపు ఆ కొవ్వొత్తి ఉంటుంది, వెలుగుతుంది. కొవ్వొత్తుందని అంటా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆరిపోతుంది. కనుక మన జీవితం ఉన్నప్పుడే, మనం ఈ లోకంలో సజీవులుగా బ్రతికి ఉన్నప్పుడే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలండి. గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు ఈ లోకానికి పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చుల ద్వారా మనకి సమాధానము కలిగింది, ఆయన వచ్చుల ద్వారా మనకి పరిశుద్ధాత్మ శక్తి కలిగింది. ఆనాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు రమారమి? ఆ సందర్భంలో చదవండి ఒకసారి, 41 వచ్చింది చదవండి. 3000 మంది తీసుకున్నారు. రైట్, 41 వచ్చింది చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఆ 3,000 మందికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుని వాక్యం మనం వింటున్న ద్వారా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అనుభవం దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని వాక్యము ద్వారా మన జీవిత స్థితిగతులు మారిపోతాయి. దేవుని వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే ఆ వాక్యము నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగిస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక. హల్లెలూయా. కనుక దేవుడి లోకానికి వచ్చిన కార్యము రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డకి దయచేయడానికి దేవుడు వచ్చాడు. మూడో పాయింట్, చివరి పాయింట్ మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి 4:18 అమ్మా. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చి చదవండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో మూడవదిగా దేవుడు ఈ లోకానికి నిన్ను రక్షించి పరలోక రాజ్యము చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడండి. పరలోక రాజ్యం చేర్చబడాలంటే మనం దేవుడి యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా ప్రభువా ఇదిగో నేను పరలోకం వస్తానంటే కుదిరిద్దా అన్నా? మన జీవితం మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉంటా, మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తా. రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ప్రభువా ఇదిగో 2015వ సంవత్సరం రక్షణ పొందాను, ఒక నెలంతా కూడా నిన్ను ఆరాధించాను, కనపరిచాను, మిగిలిన కొద్ది దినాలే ఆ లోకంలో గడిచాను, ఆ నెల బట్టి నన్ను పరలోకం తీసుకెళ్ళాయంటే ఏమంటాడు దేవుడు? ఒరే వెర్రివాడా నువ్వెంత, నీ జీవితం ఎంత అంటాడా లేదా? అంటాడండి. మనిషి యొక్క జీవితము ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేమండి. నేను అంతమంది చెప్పా కదా, ఒక రోజు కంట ఈ ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మంది చనిపోతున్నారు. ఇక ఎలాగైనా వచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, పుట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే పనులు చేసేటప్పుడు కావచ్చు, హార్ట్ అటాక్లు కావచ్చు, అనేక రకాల పరిస్థితులు వస్తున్నాయి. ఈ దినాల్లో నేను చూస్తున్నానండి, జాగ్రత్త గమనించండి, యవ్వనస్తులు గుండెలు ఆగిపోతున్నాయండి. హార్ట్ అటాక్లు యవ్వనస్తులు బాగా బలంగా ఉన్నారు, చక్కగా అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు, సడన్గా పడిపోతూ ఉన్నారు. ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో సడన్ డెత్ అని కొట్టండి, ఒక్కొక్కరు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, రెప్పపాటు పడిపోతారండి. అన్నాడు మొన్న ఈ మధ్య జోసఫ్ పాస్టర్ గారు కూడా వాక్యం చెబుతూ ఉన్నాడు, సడన్గా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. కనుక మన ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు ఆయన సమాధానం దయచేయడానికి వచ్చాడండి. దేవుడు సమాధానకర్త ఉన్నాడు కనుక మనము కూడా సమాధానపరచబడాలి. ఎవరితో మన కోపం ఉండడానికి వీలు లేదు. ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉంటే నీ శత్రువు కూడా ఒకనొక దినమండి నువ్వు ప్రేమించే మనసు దేవుడు దయచేస్తాడు. ప్రతి వ్యక్తిని నువ్వు కోపించే మనసు కలిగి ఉన్నావంటే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా నీ మీద కోపమే తిరిగి అదే మనం పొందుకుంటాం. కనుక మనం సమాధాన పడాలా, కోపగించాలా? సమాధాన పడాలండి. సమాధాన పడగలిగితే నెమ్మది మనం పొందుకుంటాం. సమాధాన పడగలిగితే ప్రతి విషయంలో కూడా దేవుడు నేను నీకు తోడన్నటువంటి ఆ భరోసా దేవుడు ఇస్తాడండి. నా జీవితంలో నేను అదే పొందుకుంటున్నాను. ఏ గోలైనా, ఏ అలరైనా, ఏ మాటలైనా నా చెవులు ఇట్లా వస్తే వెంటనే నేను ఈ చెవులో నుంచి దీని నుంచి రాయను, ఈ చెవులో నుంచి వెంటనే గుబిలిగా తెరపోయింది అటు ప్రభుని ప్రార్థన చేయగలనే ఆ సమాధానం నా నుంచి తొలగిస్తూ ఉంటాడండి. అపోవాదిగా ఇంకా కుటుంబంలో చేరి నన్ను గలిబిలి చేయాలని ఆలోచన కలిగి ఉంటా ఉంటాడు. ఎంతమంది ఇన్ని ఆలోచనలు కలిగిన పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకున్న దాన్ని బట్టి ప్రభువే నన్ను సమాధాన పరచును గాక, ప్రభువే మిమ్మల్ని సమాధాన పరచును గాక. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలండి. ఏం పొందుకుంటాం మనం? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పొద్దున్న లేచి కానీ ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటంటే మొదలు ఎప్పుడెప్పుడు ప్రభుని ప్రార్థించాలి, ఎప్పుడెప్పుడు ప్రభుని ఆరాధించాలి. అసలు పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్నటువంటి రుచి నేను అనుభవించాలి, ఆ శక్తిని పొందుకోవాలి, ఆ కృపను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడితే పొందే ఆనందాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను పొందుకోవాలని ఆ ఆలోచన కలిగించడానికి దేవుడి లోకానికి
అప్పుడు ఆ పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడి వాక్యాన్ని బోధించగలిగితే ఆ వాక్యాన్ని విన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని రమారమి 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. కనుక మూడవదిగా చదివినటువంటి మాట, ప్రభు ప్రతి దుష్కారం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరినట్లు నన్ను రక్షించాడు. కనుక ఈ రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు అపవాదం ఏం చేస్తాడంటే మనల్ని పడవేయాలని, దేవుడు ఇచ్చిన ఉచిత రక్షణని పాడు చేయాలని. ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి మనం దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటాం. అపవాదం ఏం ఆలోచన కలిగి ఉంటాడు, అందరినీ నరకంలో పడేయడానికి పన్నాగం పన్నుకొని ఉంటాడు. గడిచిన దినం వడ్లపూడి ప్రాంతంలో ఒక పని మీద వెళ్ళా నేను. అంతే అక్కడ కొద్దిగా పని లేట్ అయినప్పుడు వెయిట్ చేస్తా ఉన్నా ఏం జరిగితే ఏందని. ఒక స్టాండ్ ఉంది, బల్లలు ఉంటాయి, ఆ బల్లలో రాళ్ళు సంథింగ్ ఏమి ఉన్నాయి. అక్కడ 4 కుర్రలు కూర్చొని ఫోన్లో గేమ్ ఏదో ఆడుతూ ఉన్నారు. నేను గమనిస్తూ ఉండి వెళ్ళి చూడగానే అందరూ పబ్జీ ఏదో సంథింగ్ ఏదో గేమ్ అనుకుంటా ఆడుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు నలుగురు అక్కడే ఉన్నారు, కానీ నలుగురు ఆలోచనలు ఆ ఫోన్ మీదే ఉన్నాయి. ముందుకెళ్ళి వెనక్కి వాడు వస్తున్నాడు వీడు వస్తున్నాడు అనుకుంటా ఉన్నారు. ఇంద్రబాబు వీళ్ళకి అసలు ఏం జరుగుతుంది కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే వారు అక్కడ నలుగురు ఉన్నారు, కానీ వారి ఆలోచన, వారి తలంపులు, వారి ఉద్దేశాలన్నీ కూడా ఆ గేమ్ మీదే ఉన్నాయండి. ఎందుకు మాటలు చెబుతున్నానంటే కుటుంబంలో కూడా నలుగురు ఉంటాం మనం, ఎవరి ద్వారా అంటే అవునా కదా. భార్య దాని భార్యది, భర్త దాని భర్తది, పిల్లల ద్వారా పిల్లలదండి. అలా ఉండడానికి మన వీలు లేదు. అందుకని పరిశుద్ధాత్ముడు మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సమాధానం మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి ఉచితంగా పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తున్నాడు. ఇప్పటికీ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు నిత్యము ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. చివరగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు పరలోకం చేర్చబడాలని ప్రభు ఆశయ. అందుకనే ఇప్పుడు మన కొరకు స్థలాలు దేవుడు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. ఆయన స్థలము, ఆయన నీ కొరకు స్థలం పరలోకంలో సిద్ధపరచాలని నీవు ఇక్కడ ఆయన కొరకు ప్రయాసపడే జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన పని చేయాలి, ఆయన సువార్త ప్రకటించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన యొక్క గొప్ప గుణగణాన్ని మనం తెలియపరుస్తూ మన మట్టుకు మనము ఏ విషయంలో వెనకడుగు వేయకుండా ప్రభువు వలె పరిశుద్ధత, ప్రభువు వలె యథార్థత, ప్రభువు వలె నీతి, ప్రభువు వలె భక్తి, ప్రభు చిత్తము జరిగించే ఆ జీవితం మనం కలిగి ఉంటే అట్టి వారిని పరలోక రాజ్యము ప్రభు నడిపించును గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం. ప్లీజ్ ప్రే ఫర్ ఆల్. కొద్ది నిమిషాలు చేద్దాం. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క పుట్టుక గురించి మనతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో దేవుని యొక్క సింహాసనం మీద ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు, కుడిపార్శ్వ ముందు ఆశీనున్న దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఈ లోకానికి వచ్చాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్ పండుగలు మన జీవితం ఎన్నో వచ్చిపోతూ ఉన్నాయి. జనవరి న్యూ ఇయర్ పండుగలు వచ్చిపోతూ ఉన్నాయి. అనేకమైన పండుగలు మన పుట్టినరోజులు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ ఎప్పటికీ మన జీవితాలు మార్చలేకపోతున్నాయి. ఇదిగో ఒక్క నిమిషం ప్రభువుని అడుగుదామండి. దయచేసి అందరూ స్వరమెత్తి ప్రభువుని ప్రార్థించగలరా? మన మనస్సు దేవుని మీద ఉంచగలరా? ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు సూటిగా నీతో నేను మాట్లాడారు. ఇదిగో ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక సమాధానం నీవు పొందుకున్నావు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నావు. ఇదిగో పరలోక రాజ్యంలో నీ కొరకు దేవుడు స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దైవ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి మనం ముందుకు కొనసాగుదాం. ఇదిగో మన యొక్క ముందు అనేకమైనటువంటి అపవాది క్రియలు పొంచి ఉన్నాయి. ఇదిగో దేవుని యొక్క వాక్యము చదువుతూ, ప్రార్థిస్తూ, కొనియాడుతూ, మహిమపరుస్తూ ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం. దేవా నీ జీవితాన్ని నాకు దయచేయని ప్రభువుని కనుక మనం వేడుకోగలిగితే మనలో ఉన్నటువంటి ప్రతి లోపాలు దేవుడు సరిచేయగలడు. మనలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు దేవుడు తొలగించగలడు. ఇదిగో నీ మట్టుకు నీవు ఒకసారి ఆలోచన చేయగలవా? ఇదిగో ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనారోగ్యంలో దేవుడు కాపాడాడు, అప్పుల బాధలో దేవుడు తోడే ఉన్నాడు. ఇదిగో మనుషులందరినీ నిందించి అవమానపరిచి దూరపరిచిన ఇదిగో తల్లి తనను ప్రేమించినట్లు దేవుడు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా. నువ్వెందుకు మారలేకపోతున్నావు అన్నది దేవుడు వేడుకుందామండి. ఇదిగో ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడు దేవుడు నీ పక్షాన. కొద్ది దినాల్లో సంవత్సరం మారిపోతుంది, దినములు మారిపోతున్నాయి, సమయాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. రేపటి దినము కొన్ని కోట్లు ఇచ్చినా కానీ రాదే. కనుక ప్రియులారా,
ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉందాం. మన ఇష్టాలు పక్కన పెడదాం, ప్రభుని మహిమపరుద్దాం, కొనియాడదాం. ఇదిగో ఎప్పటికైనా ప్రార్థన చేసే మనసు, ప్రార్థన చేసే పెదవులు కలిగి ప్రార్థించగలిగితే ప్రభు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. నమ్మదగిన దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన మధ్య ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన గొప్ప ఉచితమైన రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుడు సూటిగా తెలియపరిచాడు. ఇదిగో ఒకవేళ సమాధానం ఇప్పటికీ లేదేమో, సమాధానపరిచే ఆ జ్ఞానము దేవుడు నీకు దయచేయను గాక. ఇదిగో ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ శక్తిని ఒకవేళ పొందుకోలేదేమో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి ఆ వాక్య ధ్యానము, ప్రార్థన, స్తుతి, ఆరాధన ప్రభు నీ నోట ఉంచును గాక. పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు దయచేయను గాక. ఆ శక్తి ద్వారా నీ జీవితం, నీ స్థితిగతులు, నీ కుటుంబము, నీ పరిస్థితులు, నీ బంధువులు, నీ కలిగిన సమస్తము మార్చబడును గాక. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నిన్ను నింపును గాక. అటు కృప దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ లోకంలో మేము ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిపోతాం మాకు తెలియదు తండ్రి. ఇదిగో తండ్రి, పరలోక రాజ్యము చేర్చబడేటువంటి గుంపులు మమ్మల్ని ఉంచండి ప్రభా. ఇదిగో అపవాది పొంచి ఉన్నాడు తండ్రి, నాశనకరమైన పాతాళములోనికి వ్యర్థమైనటువంటి నడిపింపు తండ్రి అపవాది నడిపిస్తూ ఉన్నాడు. వాడి కాడిని విరగొట్టుతానని పొద్దున మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నాయన తండ్రి, మా వైపు మీరు ఒకసారి చూడండి తండ్రి. మమ్మల్ని తండ్రి రోతాల పాత వ్యర్థమైన స్థితి నుంచి మీరే రక్షించారు, మీరే మీ కృపతో కాపాడారు, బలపరిచారు, స్తుతించారు, ఆరాధించే గొప్ప ధన్యత మాకు దయచేసి ఎన్నిక లేని మమ్మల్ని మీ కుమారుడుగా, కుమార్తెలుగా మీరు ఎన్నుకున్నారు దేవా. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలము తండ్రి. వీరికి నలిగిన హృదయం మీకు ఇవ్వటం తప్ప, స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప, మేము పోలి ఈ లోకంలో మేము నడవడం తప్ప మేమేమి చేయలేము తండ్రి. మనులు, మాణిక్యాలు, బంగారం ఏది ఇచ్చినా మేము నాయన తండ్రి మీరు చేసిన దానికి మేము తండ్రి చెల్లించలేము తండ్రి. కనుకనైనా ప్రభా, నీ ఉన్నతమైనటువంటి కాపుదల్లో మనల్ని బలపరచండి, నడిపించండి. కొద్ది దినాల్లో ఈ సంవత్సరం ముగించిపోతుండగా మీ కృపాక్షేమమనే మా వెంట రావటం మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ బిడ్డలందరూ ప్రార్థించుకున్నారు ప్రభు. ఏ విషయంలో నీ వద్ద మనవి చేస్తున్నారు వాటికి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలు మీరే కాపాడండి, మీరే పోషించండి, మీరే బలపరచండి, మీరే నడిపించండి. ఇదిగో నేను తండ్రి, మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, మనుషుల మాటల ద్వారా ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఇక్కడ ప్రార్థిస్తున్న సందర్భంలోనే ప్రతి బంధకాలు మీరు విడిపించుదురు గాక. నీ బిడ్డల పక్షాన ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే ఆ అనుభవంలోనికి మీరు నడిపించుదురు గాక. నీ గొప్ప ప్రేమ రుచి చూసే ఆ గొప్ప శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతవాసులు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో ఇంట్లో ఉండి టీవీలు చూసుకుంటూ, మాట్లాడుకుంటూ, ముచ్చట్లు చూసుకుంటూ కాకుండా నీ సన్నిధిలో ఉండి నిన్ను మహింపచేటువంటి అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని విడిపించండి నాయన తండ్రి. ఇదిగో నీ మందిరం నాయన ప్రభా, 22వ తారీఖు తండ్రి మందిరపు ప్రతిష్ట, సెమీ క్రిస్మస్ జరిగించాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి. కానీ సమస్తము చేయగలిగిన సర్వశక్తి మంత్రులు నీవే తండ్రి. ఇక మీ వద్ద గడిచిన కొద్ది దినాల నుంచి మేము తెలియపరుస్తూ వస్తున్నాం, మీరు ఆలోచిస్తూ ఉన్నారు ప్రభా. నీ చిత్తమైతే 22వ తారీఖున తండ్రి బహు ఘనముగా తండ్రి ఆ మందిర ప్రతిష్ట జరగటాన్ని మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు మీరు మందిరం కొరకు చేసిన ప్రతి గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. రానున్న దినాలు తండ్రి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ మందిరం అంటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేమేదో ఉండాలని, మేమేదో సేవ చేసుకొని, మేమేదో సాధించాలని కాదు కానీ ఈ పరిచర్య బహు బలముగా చేయాలని మీరే ఆత్మచేత నడిపించినందుకు స్తోత్రాలు. తండ్రి మాకు తెలియకుండా నేను ప్రభా మీరే ఆ స్థలాన్ని ముందుగానే మాకు సిద్ధపరిచి ఉన్నారు ప్రభా. ప్రతి విషయంలో మీరు మా పక్షాన్ని చేస్తున్న ప్రతి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ చిత్తమైతే ట్రస్ట్ కూడా జరిగించాలని ఆలోచన కలిగి ఉంటున్నాం. ఆ ట్రస్ట్ కూడా చక్కగా చేయడానికి మీరు జ్ఞానం దయచేయండి. అనేక మంది పెద్దవారికి ఇదిగో తండ్రి వస్త్రాలు దయచేయాలని ఆశ కలిగి ఉన్నాం. ఆశను మీరు నెరవేర్చిన ప్రభు. ఇదిగో ఆ దినమున తండ్రి ప్రతిదీ కూడా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మందిర నిమిత్తమైన బిడ్డలు ఎంతో మంది తండ్రి ధారాళముగా వారి గుప్పిలు విప్పి ఉన్నారు ప్రభా. మరి ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈ దేవుని సన్నిధిలో నీ మాటలు విన నీ బిడ్డలను మీరు బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళి చూడండి తండ్రి. దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు,
నన్ను గొప్ప రక్షణ భాగ్యం దయచేసి నేను సమాధానపరచబడాలి, ఎవరితో నేను అసమాధానం ఉండకూడదు, నాకు జ్ఞానం దయచేసి. ఇదిగో పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడి పరిశుద్ధాత్మ శక్తిని నిత్యము నేను పొందుకోవాలి. నేను ఎవరి గృహానికన్నా వెళ్తుంటే, అమ్మా నీవు నా గృహానికి వస్తే ఎంతో ఆశీర్వాదం రాని మాట్లాడే ఆ పరిశుద్ధాత్మ వరాన్ని దయచేయాలి. ఇదిగో అమ్మా నువ్వు మన ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఇదిగో నాకు ఈ సమస్య ఉన్న ప్రార్థన చేయవా అని అడిగే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయాలి. ఇదిగో పరలోక రాజ్యం చేరాలని చాలా మంది ఆశపడి ఉంటారు, కానీ నీ వాక్యానికి లోబడి నిన్ను మహింపరిచి నిన్ను కొనియాడి నీ చిత్తం ఈ లోకంలో జరిగించేవారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారని తెలియపరిచేస్తాను. అటు రీతిగా మా ఇష్టాలు మా ఆశలు మా ఆలోచనలు పక్కన పెట్టి నీ ఇష్టమే మా ఇష్టముగా మార్చుదురు కాక పరలోక రాజ్యం నీ బిడ్డలందరినీ చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డను మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతవాస బిడ్డలను కూడా తండ్రి వారి హృదయాన్ని వారి జీవితాన్ని వారి స్థితిగతులను మార్చండి. ఇంకా లోకంలో కొట్టిపెట్టాడుతున్న వారిని నాయన తండ్రి మీ యొక్క మాటల ద్వారా వారిని బలపరిచి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కొట్టిపెట్టాడుతున్న లేవనెత్తండి. మీకు ఉన్నతమైనటువంటి కాపుదల ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం అందరం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని దుష్టి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రార్థనలో కూడిన మనందరినీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరు తెలియపరుస్తూ